Good morning, children. My name is M. Sujata, School Assistant Biological Sciences, ZPBHS, Nendimarla. We prepare varieties of dishes in our festival celebrations. Among them, pulihora is the traditional one. Do you know the taste of pulihora? Pulihora is sour to taste. This sourness is due to tamarind taste. Like tamarind, raw mango, lemon, tomato, etc. are also sour to taste. Now, today in this video, we are going to learn about the nature of substances. Let us do one activity now. Here, some food items are on the table. You have to taste these items and say whether they are sour or not sour. Okay? What is your name? Shravanti. Now first you taste these items and say whether they are sour or not sour. Taste these items and say whether they are sour or not sour. Okay? Remove the mask. Observe that lemon juice, pineapple and tomato juice are sour. Okay? This sourness is due to the presence of some particular chemical substance in them. These chemical substances are known as acids. These chemical substances are known as acids. Acids, amlalu. You might have known that we use acids in toilet cleaners, batteries of vehicles like buses, etc. For example, hydrochloric acid is used in toilet cleaners and the acid used in batteries is sulfuric acid. ఆమ్లాలు టాయిలెట్ క్లీనర్లలో, బస్సులు మొదలైన వాహనాల బ్యాటరీలలోనూ ఉపయోగిస్తున్నట్లు మీకు తెలిసి ఉండవచ్చు. ఉదాహరణకు, టాయిలెట్ క్లీనర్లలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉపయోగించబడుతుంది మరియు బ్యాటరీలలో ఉపయోగించే ఆమ్లం సల్ఫ్యూరిక్ ఆమ్లం. These acids are highly concentrated and cause damage to our body. These are prepared artificially in laboratories. These are called synthetic or mineral acids. ఈ ఆమ్లాలు అధిక గాఢత కలిగి ఉండి మన శరీరానికి హాని కలిగిస్తాయి. వీటిని ప్రయోగశాలలలో కృత్రిమంగా తయారు చేస్తారు. వీటిని సింథటిక్ లేదా ఖనిజ ఆమ్లాలు అంటారు. ఈ చిత్రం చూడండి. యాసిడ్స్ మనకి ఎంత ప్రమాదకరమో మీకు అర్థమవుతుంది. క్రింది పటం గమనించండి. యాసిడ్స్ను ప్రయోగశాలలలో కృత్రిమంగా తయారు చేయడాన్ని మీరు గమనించవచ్చు. But the acids present in the fruits and other food items are very dilute. They are
natural acids. They do not cause harm to our body. కానీ పండ్లు మరియు ఇతర ఆహార పదార్థాలలో ఉండే ఆమ్లాలు చాలా తక్కువ గాఢత కలిగి ఉంటాయి. అవి సహజ ఆమ్లాలు. అవి మన శరీరానికి హాని కలిగించవు. ఈ చిత్రంలో ఆహార పదార్థాలను, పండ్లను గమనించారా మీరు? ఇవన్నీ మనం రోజు ఆహారంలో తీసుకుంటూ ఉంటాం కదా, అయినా మన శరీరానికి హాని కలిగించవు ఇవి. The cool drinks and sodas that we take have carbonic acid. These are prepared by adding carbon dioxide to water. మనము తీసుకునే చల్లని పానీయాలు మరియు సోడాలలో కార్బోనిక్ ఆమ్లం ఉంటుంది. నీటికి కార్బన్ డయాక్సైడ్ను కలపడం ద్వారా ఇవి ఏర్పడతాయి. ఈ పటంలో చూసారా, ఈ కూల్ డ్రింక్స్ను మనం తీసుకుంటున్నాము అంటే కార్బోనిక్ యాసిడ్ను తీసుకుంటున్నామన్నమాట. దీనివలన మన ఆరోగ్యం పాడవుతుందని మీరు తెలుసుకుంటున్నారా? వీలైనంత వరకు ఈ కూల్ డ్రింక్స్ని తీసుకోవడం తగ్గించండి. ఇప్పుడు మనం వివిధ ఆహార పదార్థాలలో ఉండే ఆమ్లాలను తెలుసుకుందామా? యాసిడ్స్ ఇన్ ఫుడ్ ఐటమ్స్. వెనిగర్, ఎస్టిక్ ఆమ్లం. ఇన్ వెనిగర్, ఎస్టిక్ యాసిడ్ is present. Olive oil. In olive oil, olive acid is present. Oranges and lemons. వీటిలో citric acid ఉంటుంది. Citric acid is present in orange and lemon. ఘీ, నెయ్యి. నెయ్యిలో స్టీరిక్ ఆమ్లం ఉంటుంది. ఘీ consists stearic acid. గ్రేప్స్, ద్రాక్ష. ద్రాక్ష పండ్లలో టార్టారిక్ ఆమ్లం ఉంటుంది. టార్టారిక్ యాసిడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ గ్రేప్స్. బటర్ మిల్క్ అండ్ కర్డ్. ఇందులో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. పెరుగు మరియు మజ్జిగలో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. లాక్టిక్ యాసిడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ బటర్ మిల్క్ అండ్ కర్డ్. పామ్ ఆయిల్. పామ్ ఆయిల్లో పామాటిక్ ఆమ్లం ఉంటుంది. పామాటిక్ యాసిడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ పామ్ ఆయిల్. టొమాటోస్ అండ్ పాలక్. టమాటా మరియు పాలకూరలో ఆక్సాలిక్ ఆమ్లం ఉంటుంది. ఆక్సాలిక్ యాసిడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ టొమాటోస్ అండ్ పాలక్. ఆమ్ల, ఉసిరి. ఉసిరిలో ఆస్కార్బిక్ ఆమ్లం ఉంటుంది. ఆస్కార్బిక్ ఆమ్లంనే విటమిన్ సి అంటాం. ఇన్ ఆమ్లా ascorbic acid is present, which is called vitamin C. Apples. Apples లో malic ఆమ్లం ఉంటుంది. The acid present in apples is malic acid. ఈ విధంగా మనం ఆహార పదార్థాలలో ఉన్న ఆమ్లాలను తెలుసుకోవచ్చు. Now, let us know about the substances which are bitter in taste. You might have experienced the slippery slope when we walk over the floor with soap water. Soap, shampoo, hand wash, detergent powder, toothpaste, all these are slippery in nature. We feel the slippery nature by just touching them. These substances contain slippery chemicals called bases. ఇప్పుడు రుచిలో చేదుగా ఉండే పదార్థాల గురించి మనం తెలుసుకుందాం. మనం సబ్బు నీటిలో నేల మీద నడిచినప్పుడు జారడం అనుభవించి ఉండవచ్చు.
సబ్బు, షాంపూ, హ్యాండ్ వాష్, డిటర్జెంట్ పౌడర్, టూత్పేస్ట్ ఇవన్నీ జారే స్వభావం కలవి. వాటిని తాకడం ద్వారా జారే స్వభావాన్ని మనం అనుభవిస్తాం. ఈ పదార్థాలలో జారే రసాయనాలను క్షారాలు అంటారు. ఇవి రుచికి చేదుగా ఉంటాయి. బేసెస్ క్షారాలు. సబ్బు, డిటర్జెంట్ పౌడర్, షాంపూ ఈ చిత్రంలో మీరు చూస్తున్నారా? సబ్బుతో మనం స్నానం చేసేటప్పుడు ఒక్కొక్కసారి మన చేతిలోంచి సబ్బు జారిపోవడాన్ని మనం గమనిస్తాం కదా. అంటే సబ్బులో ఉండే క్షారం సబ్బుకు జారే స్వభావాన్ని ఇచ్చింది అని మీకు అర్థమవుతుందా? అదేవిధంగా షాంపూతో తల రుద్దుకునేటప్పుడు, డిటర్జెంట్ పౌడర్తో బట్టలు ఉతికేటప్పుడు మనం జారుడు స్వభావాన్ని గమనిస్తాం కదా. The bases are bitter in taste. The bases present in toothpaste are calcium carbonate, ammonium hydroxide and sodium bicarbonate. The bases which are dissolved in water are called alkalis. For example, sodium hydroxide, potassium hydroxide and calcium hydroxide etc. టూత్పేస్ట్లో ఉన్న క్షారాలు కాల్షియం కార్బోనేట్, అమోనియం హైడ్రాక్సైడ్ మరియు సోడియం బైకార్బోనేట్. నీటిలో కరిగే క్షారాలను ఆల్కలీస్ అంటారు. ఉదాహరణకు సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్ మొదలైనవి. ఈ పటంలో మనం టూత్పేస్ట్ను చూస్తున్నాం. మనం ప్రతిరోజు ఆహారం తీసుకునేటప్పుడు మన పండ్ల మధ్య ఉండే ఖాళీలలో మనం తీసుకున్న ఆహార పదార్థపు ముక్కలు మిగిలిపోతూ ఉంటాయి. వీటి వలన అక్కడ బ్యాక్టీరియా చేరి కొన్ని ఆమ్లాలు విడుదలవుతాయి. ఈ ఆమ్లాలను తటస్థం చేయడానికి క్షారాలను కలిగిన టూత్పేస్ట్ను మనం బ్రష్ చేయడానికి ఉపయోగిస్తాం. అలాగే ఈ పటంలో దిగువ భాగంలో మనం సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని చూస్తున్నాం. ఇది ఒక ఆల్కలి. ఇప్పుడు మనం వాడే పదార్థాలలోని క్షారాలను చూద్దాం. ద బేసెస్ ప్రెజెంట్ ఇన్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్. లైమ్ వాటర్, సున్నపు నీరు. ఇందులో కాల్షియం హైడ్రాక్సైడ్ అనే క్షారం ఉంటుంది. లైమ్ వాటర్ కన్సిస్ట్ ద బేస్ కాల్షియం హైడ్రాక్సైడ్. సోప్స్, సబ్బులలో సోడియం హైడ్రాక్సైడ్ అండ్ పొటాషియం హైడ్రాక్సైడ్ అనే క్షారాలు ఉంటాయి. సోప్స్ కంటైన్ సోడియం హైడ్రాక్సైడ్ అండ్ పొటాషియం హైడ్రాక్సైడ్ బేసెస్. గ్లాస్ క్లీనర్, గాజుని శుభ్రపరిచే ద్రవాలు. వీటిలో అమ్మోనియం హైడ్రాక్సైడ్ అనే క్షారం ఉంటుంది. The glass cleaner contains ammonium hydroxide. Milk of magnesium. Milk of magnesium అనే పదార్థంలో మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనే క్షారం ఉంటుంది. Milk of magnesium contains magnesium hydroxide. ఇంతవరకు మనం ఆమ్లాలు మరియు క్షారాల గురించి తెలుసుకున్నాం కదా. కానీ మన చుట్టూ ఉన్న పదార్థాలు అయితే ఆమ్లాలు కానీ లేకపోతే క్షారాలు కానీ ఉండవు. ఆమ్లాలు క్షారాలు కాని కొన్ని పదార్థాలు కూడా ఉంటాయి. వాటిని తటస్థ పదార్థాలు, న్యూట్రల్ సబ్స్టెన్సెస్ అంటాం. సమ్ సబ్స్టెన్సెస్ ఆర్ నెయిదర్ ఎసిడిక్ నార్ బేసిక్. దీస్ ఆర్ కాల్డ్ న్యూట్రల్ సబ్స్టెన్సెస్. ఎగ్జాంపుల్స్ ఆర్ ప్యూర్ వాటర్, సాల్ట్ సొల్యూషన్, షుగర్ సొల్యూషన్ ఎట్సెట్రా. కొన్ని పదార్థాలు ఆమ్లాలు కావు, క్షారాలు కావు. వీటిని తటస్థ పదార్థాలు అంటారు. ఉదాహరణకు స్వచ్ఛమైన నీరు, ఉప్పు ద్రావణం, చక్కెర ద్రావణం మొదలైనవి. ఈ పటంలో మనం ఉప్పు ద్రావణం మరియు చక్కెర ద్రావణం చూడవచ్చు.